మధ్యవర్తిత్వం ద్వారా త్వరితమైన కేసులు పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పొందూరు జూనియర్ సివిల్ జడ్జి బి జ్యోత్స్న అన్నారు. ఈ మేరకు పొందూరు మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించి మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వివాదాలకు ముగింపు వివాదాలకు ముగింపు సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మీడియేషన్ ర్యాలీ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ఈ మీడియేషన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. మీడియేషన్ అంటే ఏంటంటే ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఒక ట్రైన్డ్ మీడియేటర్ ఉంటారు. వాళ్ళు ప్రస్తుతానికి అయితే అడ్వకేట్స్ ఉంటున్నారు. మన కోర్టులో 3 అడ్వకేట్స్ ఉన్నారు. రమాజీ గారు, అశోక్ కుమార్ గారు, రామ్మోహన్ గారు. వీళ్ళు 3 మీడియేటర్స్. వీళ్ళ 3 మిమ్మల్ని ఇరు పార్టీని కూర్చోబెట్టి మీ సమస్య తెలుసుకొని మీరు ఏ పరిష్కారంకి వస్తారో ఆ పరిష్కారానికి వచ్చి దానికి ఒక అగ్రిమెంట్ రాసి, అంటే లోక్ అదాలత్లో ఎలా అయితే ఓపెన్ కోర్టులో చేస్తామో అలా కాకుండా ఇది క్లోజ్డ్గా ఒక రూమ్లో ఉండి మీకు వాళ్ళు మీ విషయాలన్నీ తెలుసుకొని మీరు దేనికైతే అరైవ్ అవుతారో అంటే కాంప్రమైజ్కి ఆ అగ్రిమెంట్ అంతా రాసుకొని అది కోర్టులో ఎలాగైతే చెల్లుతుందో ఇది కూడా అంతే చెల్లుతుంది. కోర్టు రిఫర్ చేస్తుంది. ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ అనుకోండి 89 CPC అని ఉంటుంది. అంటే అవతల వాళ్ళు కౌంటర్ వేస్తారు కదా, కేసు వేసిన తర్వాత అది వేసిన తర్వాత ఒక స్టెప్ ఉంటుంది 89 CPC అని. ఆ కేసులో కంపల్సరీ ఇరు పార్టీలు రావాలి. సివిల్ దావాలో అయితే ఇప్పటికీ మీ అడ్వకేట్స్ చెప్పుకుంటారు సివిల్ దావాలో రావాలంటున్నారని కోర్టు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగి మీరు మీడియేషన్కి వెళ్తాం అంటే మేము కాంప్రమైజ్ అవుతాం. మీడియేషన్ అంటే ఏంటంటే కాంప్రమైజ్ లాగే, కాకపోతే మీరు అనుకున్నట్టు అంశాలన్నీ రాసుకొని అదే అగ్రిమెంట్గా మేము పాస్ చేస్తాం అనమాట. కోర్టుకి మళ్ళీ అది కోర్టుకే పంపిస్తారు. కోర్టు ముద్రతోటి మీకు బయటకు వస్తుంది. అది కూడా మీకు డిగ్రీ ఎలా గెలుచుకున్నా అలాగే అనమాట. ఇందులో ఇద్దరూ గెలిచినట్టే కదా, మీరేమో అడిగారో అది ఒప్పుకున్నట్టు, వాళ్ళేమో అడిగారో వాళ్ళు ఒప్పుకున్నట్టు, అలా కాంప్రమైజ్ రావడం. అది ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు 90 days అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా చేస్తున్నాం. ఇది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. ఇందులో ఏవే కేసెస్ అంటే అన్ని కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, తర్వాత ఫ్యామిలీ మ్యాటర్స్, తర్వాత ఎంసీలు, తర్వాత ఏమైనా క్రిమినల్ ఎంపీలు ఏమైనా పెండింగ్ ఉన్నా అంటే ఏరియాస్కి ఏమైనా ఉన్నా ఏ మ్యాటర్ అన్నా, తర్వాత సివిల్ దావాలు అన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి ఏడీజే కోర్టులో ఉంటాయి. మన కోర్టు వరకు పరిమితం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్ అనమాట. ఈ కేసెస్లో ఏమైనా రాజీ అవుతారంటే మీరు లాయర్ గారు చెప్తే మీడియేషన్ ద్వారా మీకు అవుతుంది. వీళ్ళందరూ ట్రైన్ మీడియేటర్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ముందుగానే. నా 40 hours ట్రైనింగ్ అని చెప్పి ఇచ్చారు. ఏమేమి అంశాలు తీసుకోవాలి, ఎలా చేయాలి, అంటే వాళ్ళు మీరు చెప్పే విషయాలన్నీ విని దానికి ఎలాగా జరిపించాలి అనేది.